దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఈరోజు మనము యూట్యూబ్లో చూసినా సరే, పేపర్లో చూసినా, ఎక్కడ చూసినా ఒకే ఒక్క న్యూస్ హైలైట్ అవుతున్న న్యూస్ ఏంటంటే బ్రదర్ ప్రవీణ్ పగడాల గారి మృతి. మొట్టమొదటిగా మా సంఘం తరపున, మా యవనస్తుల తరపున కోల్పోయినటువంటి కుటుంబానికి దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క నెమ్మది, శాంతి, సమాధానములు కలగాలని కోరుకుంటున్నాము. తీరని లోటు దేవుడు మిమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అదే రీతిలో సోషల్ మీడియాలో మనం అనేకమైనటువంటి ప్రచారాలు చూస్తూ ఉన్నాం. చనిపోయిన వ్యక్తి నిమిత్తము కొంతమంది మంచిగా మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది హేళన చేస్తూ ఉన్నారు, కొంతమందిని దూషిస్తూ ఉన్నారు. కామన్గా ఏ రిలీజియన్ అయినా, అది హిందూ మతమే కావచ్చు, క్రిస్టియన్ మార్గమే కావచ్చు, ముస్లిం మతమే కావచ్చు, ఏ మతమైనా ఒక వ్యక్తి చనిపోయాడు అంటే సానుభూతి చూపిస్తారు. ఆ వ్యక్తి చెడ్డవాడైనా ఆ వ్యక్తి చనిపోయిన దగ్గర ఆ గృహంలో మంచి మాట్లాడతారు కానీ చెడు అనేది మాట్లాడరు. కానీ నేటి సమాజంలో చూస్తున్నట్లయితే ఎంత ఘోరంగా మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ, అవన్నీ మనకు మన మతాలు బోధించలే, మన గ్రంథాలు బోధించలే. ఏ మతం వారైనా మనిషిగా చూడడం మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మనిషి పుట్టాకనే మతం పుట్టిందని జ్ఞాపకం చేసుకోవాలి. రెండో, దయచేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా చనిపోయిన వ్యక్తి కొరకు మాట్లాడడం కానీ, అతన్ని దూషించడం కానీ చేయకండి. అది మంచి పద్ధతి కాదు. మనకు అవి అమ్మానాన్నలు మనకు నేర్పలేదు, మన స్కూల్లో అది మనం నేర్చుకోలేదు. అంతకు మించి మన లేఖనాలు కానీ, మనకేదైతే మన మతానికి ప్రామాణికమైన గ్రంథాలు ఉన్నావో అవి నేర్పట్లేదు. మరి ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారో తెలియదు కనుక దయచేసి అవి ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి నిమిత్తము రూడ్గా మాట్లాడడం దయచేసి మానండి. రెండవది, ఈ యొక్క మృతి అనేది యాక్సిడెంటా లేదా మర్డరా అనేది తేల్చాల్సింది పోలీస్ వారు, గవర్నమెంట్. మనకి ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది అఫీషియల్ చేతిలోనికి రాలేదు, ఇంకా ఏది బయటికి బహిర్గతం కాలేదు. ఖచ్చితంగా మాకు పోలీస్ వారి పైన నమ్మకం ఉన్నది, గవర్నమెంట్ పైన నమ్మకం ఉన్నది. వాళ్ళు న్యాయం చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. అందునిమిత్తమై మేము శాంతి ర్యాలీలు కూడా చేస్తూ గవర్నమెంట్ వారిని విన్నవించుకుంటూ ఉన్నాము. అయితే ఆ రిపోర్టు రాకముందే అనేక మంది సోషల్ మీడియాలో పోలీస్ వారికి సైతము చెప్పకుండానే మీడియా వారు అనేక రకాల సీసీ ఫుటేజ్ను రిలీజ్ చేస్తూ క్రైస్తవ ప్రపంచంలో కానీ, ఈ యొక్క సామాజిక ప్రపంచంలో కానీ అనేకమైన అనుమానాలని వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అనేక అనుమానాన్ని క్రియేట్ చేస్తూ అనేకమైనటువంటి మనుషులలో భావోద్వేగాల్ని రేపుతూ ఒకరికొకరు తన్నుకునేలా, ఒకరికొకరు దూషించుకునేలా, ఒకరికొకరు నిందలు వేసుకునేలా, ఒకరి మతం పైన మరొకరు ఉరిగొల్పుకునేటువంటి చర్యలకు పాల్పడుతున్నాం. అది ఏ రకమైన మీడియా కావచ్చు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ మనం ఆధారాలు చూస్తున్నాం. అది యాక్సిడెంట్ అని చెప్పాల్సింది డాక్టర్స్ లేదా పోలీస్ వారు లేదా గవర్నమెంట్. అది హత్య అని చెప్పాల్సింది వాళ్ళే. కానీ వారికంటే ముందు మనము సోషల్ మీడియాలో ఇవి పోస్ట్ చేసినప్పుడు డౌట్స్ ఎందుకు రావండి? ఇప్పుడు వాళ్ళు హత్య అనడానికి అనుమానాలు ఎందుకు వ్యక్తపరుస్తున్నాము అంటే, ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి సీసీ ఫుటేజ్ల ద్వారా, వారు చూపించినటువంటి ఫొటోస్ ద్వారా. ఎలాగ ఉదాహరణ అంటే, ఒక వ్యక్తి బార్ షాప్లో మందు కొనుక్కుంటూ ఈ వ్యక్తే ప్రవీణ్ పగడాల గారిని సోషల్ మీడియాలో రైజ్ చేసినారు పాయింట్. మరి చెప్పినప్పుడు డౌట్స్ రావా? దానికి మనం వ్యత్యాసాలు చూపిద్దాం. కొన్ని ఫొటోస్ వాళ్ళు చూపించారు. ఏవి? ఇదిగో బార్ షాప్ దగ్గర ఉన్న వ్యక్తి ప్లస్ ఇక్కడ కూర్చున్న వ్యక్తి. బార్ షాప్కి వెళ్ళి తాగి ఇక్కడ కూర్చున్నాడని చూపిస్తున్నారు.
అయితే ఇవి చూసినప్పుడు మాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, మీరు గమనించండి ఒకసారి, బార్ షాప్ దగ్గర కూర్చున్న వ్యక్తి లేదా తీసుకున్న వ్యక్తి లేదా అక్కడ కూర్చున్న వ్యక్తి ప్యాంట్ ఏ కలర్లో ఉందండి? బ్లూ కలర్లో. ఇక్కడ ఏ కలర్లో ఉంది? బ్లాక్ ఆర్ బ్రౌన్ కలర్లో. అది ఎలా సాధ్యం మరి? అక్కడ కూర్చున్నది సోషల్ మీడియాలో మనకు వచ్చింది, ఇది మనకు సోషల్ మీడియాలోనే వచ్చింది. ఈ వ్యత్యాసం చూసినప్పుడు మనకు డౌట్ రాదా? రెండవది, అక్కడ కూర్చున్న వ్యక్తి యొక్క హెల్మెట్కి రెడ్ క్లిప్ ఉన్నదండి. ఇక్కడ మీరు గమనిస్తే, మీ దగ్గర ఫొటోస్ ఉన్నాయి, గమనించండి. రెడ్ క్లిప్ ఉన్నది, బాగా గమనించండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రవీణ్ అన్న చనిపోయినప్పుడు బ్లాక్ క్లిప్ ఉన్నది. చనిపోయేటప్పుడు ఒక హెల్మెట్, కూర్చుని తాగినప్పుడు ఒక హెల్మెట్ వాడతాడండి. ఇవన్నీ ఎందుకు రేజ్ చేయాల్సి వస్తుంది? క్వశ్చన్స్ ఎందుకు రేజ్ చేయాల్సి వస్తుంది? అనుమానాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇందువల్లనే. నెక్స్ట్ మీరు గమనించండి, ఇక్కడ బ్లూ టీ షర్ట్ ఉన్నది, పైన బ్లాక్ ఉన్నది. రెండవది, ఇక్కడ మీరు చూడండి, బైక్కి ఈ యొక్క స్పాట్లో దొరికిన బైక్కి నెంబర్ ప్లేట్ కింద రెడ్ కలర్ది మనకు అది ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ కూర్చున్న వ్యక్తి దానికి బైక్కి ఇక్కడ లేదు. బైక్ డిఫరెన్స్ అయినా మనకు తేడా పడుతున్నది. అదే రీతిలో మనం ఇక్కడ గమనించినట్లయితే బార్ షాప్లో తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క హ్యాండ్కి ఆ యొక్క టీషర్ట్కి ఏదైతే ఉందో ఫుల్ కవరింగ్, అక్కడ ఒక ఎలాస్టిక్ లాగా గ్రిప్ ఉన్నటువంటి ఆ పట్టి అనేది ఉన్నది. ప్రవీణ్ అన్న చనిపోయినప్పుడు ఉన్నదాన్ని ఆ బాడీకి, డెడ్ బాడీకి. ఇవి కాదా వ్యత్యాసాలు? ఇవి ఎవరు రేకెత్తించేలా చేస్తున్నారు? సోషల్ మీడియాలోనేగా. నెక్స్ట్ మనం చూస్తున్నాం, ప్రతి ఫుటేజ్లో ఒక వైట్ కార్ అనేది ఫాలో అవుతూ వస్తున్నది. ఇది ఎవరు చెప్పారండి? మరి ఇవన్నీ పాయింట్స్ రైజ్ చేయడానికే కదా. అంటే ఇది హత్య అనడానికి మీరు అనుమానం ఇస్తున్నట్టే కదా, హింట్లు ఇస్తున్నట్టే కదా. ఇవి చూసినప్పుడు మాకు డౌట్ రాదా? మీ న్యాయం కోసం పోరాడొద్దా? ఇక్కడ చూడండి, ఈ బైక్కి మనము మొబైల్ పెట్టుకోవడానికి ఆ గ్రిప్ ఉండేటువంటి నావిగేషన్ లొకేషన్ కోసం మనం స్టాండ్ వాడుతుంటాం బైక్. అది ఇక్కడ ఉన్నది. కానీ చనిపోయిన దగ్గర ఆ స్పాట్లో దొరికిన బండికి ఉన్నదాన్ని లేదు. అదే రీతిలో ఇక్కడ బార్ షాప్ దగ్గర కొనేటువంటి వ్యక్తి హెల్మెట్ మీరు గమనించండి, ఇక్కడ ఎలాంటి లోగో, జావా అనేటువంటి లోగో లేదు. కానీ చనిపోయిన ప్రవీణ తలకున్నటువంటి ఆ హెల్మెట్కి అదే స్పాట్లో జావా అనేటువంటి, అంటే అదే సైడ్ జావా అనేటువంటి సింబల్ ఉన్నది. హెల్మెట్ వేరే, బైక్ వేరే, ఆ టీషర్ట్ వేరే. ఇవన్నీ చూస్తున్నప్పుడు అతనే ప్రవీణ్ పాడాలని ఎలా మనం నిర్ధారిస్తాం? మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అదే వ్యక్తి అని? ఎందుకు లేనిపోయినవన్నీ క్రియేట్ చేస్తున్నారు క్రైస్తవ లోకంలో? ఎందుకు అనుమానాలన్నీ? మీరే కదా ఏదో చెప్పేది మాకు. ఇవన్నీ చూసినప్పుడు రెండవది, ప్రవీణ్ పగడాల గారి అన్నగారి యొక్క వీడియోలు మీరు చూసినప్పుడు ఎంత సౌమ్యంగా ఉంటాడు, ప్రతి ఒక్క వస్తువును ఎంత డెలికేట్గా వాడతాడో, ఎంత డిగ్నిఫైడ్గా ఉంటాడో మీరు ఒకసారి గమనించండి. అలాంటి వ్యక్తి తాగుతూ తూలుతూ మతిస్థిమితం లేకుండా ప్రయాణం చేస్తాడా? కామన్ సెన్స్ లేనటువంటి వ్యక్తులు ఆయన. ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప జ్ఞాని. మినిమం కామన్ సెన్స్ ఉండదా? ఆయనకి తాగి నేను బయటికి వెళ్ళకూడదు బోధించే వ్యక్తిని. రెండోది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి తెలుసు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన గురించి బాగా తెలుసు. అలాంటి వ్యక్తి పోతూ ఉన్నప్పుడు ఒక్కలను గమనించరా అండి? ఇతను ప్రవీణ్ పగడాన్ని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారా? ఎవరిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఎన్నో రుజువులు ఉన్నాయి మనకి. దేని కొరకు? ఇది యాక్సిడెంట్ కాదు, ఇది 100% ప్రీ ప్లాన్డ్గా చేసిన మర్డర్ అని అనుమాన పడడానికి ఇవే సాక్ష్యాధారం. రెండవదిగా చూసినట్లయితే మనం బైక్ ఒక పొజిషన్ చూస్తే యాక్సిడెంట్ అయితే అంత తూలి తాగే వ్యక్తి, మీరు గమనించాలి, తూలి తాగే వ్యక్తి కిందికి వెళ్ళే దాన్ని కూడా బ్యాలెన్స్గా తీసుకుపోతాడు. బండి రోడ్డు మీదనే పడిపోతాడేమో. రెండోది, ఒకవేళ పడితే ఒక బండి కాలు అనేది బండి కింద పడి తను బండి మీద ఉండే కాలు కింద, బండి కింద ఒక కాలు, బండి పైన ఒక కాలు ఉండి అలా పడిపోవాలా.
లేకపోతే బ్యాలెన్స్లు కోల్పోతే బండి ఒక సైడు అన్న ఒక సైడు పడాలా. ఇది ఎలా సాధ్యం? అసలు చరిత్రలో నేనంటే ఇన్సిడెంట్ ఎప్పుడు చూడలేదు. బండి ఎలా పడింది అంటే వ్యక్తి మీద, ఇది ఒక మనం పడుకునేటప్పుడు దుప్పటి కప్పుకున్నట్టు, లేకపోతే చనిపోయిన వ్యక్తి మీద పరుస్తారు కదా తెల్ల క్లాత్, చాలా నీట్గా పద్ధతిగా. ఏమండి ఇట్లా పడుతుందా? ఇవన్నీ చూసినప్పుడు అనుమానాలు రావా? అదే రీతిలో ఇన్సిడెంట్స్ దగ్గర ఒక చెక్కకి బ్లడ్ ఉందని మనం చూస్తూ ఉంటాం. అవి నెక్స్ట్ రెండోది అంటే ఆ పాయింట్లో మనం చూసుకున్నట్లయితే అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే, మీరు అక్కడ ఒకసారి మీరు గమనించండి. బార్ షాప్లో వ్యక్తి మద్యం తీసుకుంటున్న వ్యక్తి చేతికి వాచ్ ఉంటుంది. ఇక్కడ వాచ్ ఉందా? లేదు. రెండవది, ఒకసారి అన్నం మనం చూసినట్లయితే, ఇందులో ఉండకపోవచ్చు ఆ ఫోటో. అన్నం ముఖం ఎలా ఉంది అంటే మొత్తం చిదిరిపోయి, ఈ పెదాలు అనేవి ఎవరో ఒకవేళ నరికితేనో లేకపోతే సంథింగ్ చేస్తేనో విడిపోయి బ్లడ్ ఉండి ఇవన్నీ వచ్చింది. మనం చూస్తున్నాం, మీరు బాగా గమనించండి, ప్రతి సీసీ ఫుటేజ్లో హెల్మెట్ ఉంది, మాస్క్ ఉంది. మరి ఇక్కడ ఎందుకు మాస్క్ లేదు ముఖానికి? గాయం అనేది మనకు లిటరల్గా ఒకడుతుంది. అంటే ఆ గాయం అనేది మాస్క్, ప్రవీణ్ అన్న బండి దిగి మాస్క్ కళ్ళద్దాలు అక్కడ పక్కన పెట్టి అప్పుడు మళ్ళీ వచ్చి బండి మీద కూర్చొని అప్పుడు కింద పడ్డా? ఏమన్నా మినిమం సింక్ అవుతుందా? లాజికల్గా ఆలోచించిన ఈ మాస్క్ అనేది మడత పెట్టి ఎలా ఉంటుందండి? ప్రతి సీసీ ఫుటేజ్లో ఇక్కడ మాస్క్ పెట్టుకున్నప్పుడు గ్రిప్ ఉంటుంది చెవులకి, వెనకాల థ్రెడ్ లాగా మాస్క్ స్టే అవ్వడానికి. పడ్డప్పుడు మాస్క్ అనేది అది అట్లట్లా కింద పడుతుంది, ఫోల్డ్ చేసినట్టు మడసంగా పక్కనట్టు ఉంటుంది, ముఖానికి అటో ఇటో వైపు ఉండాలి. ఆ మాస్క్ డ్యామేజ్ అవ్వాలి. డ్యామేజ్ అయింది ఆ మాస్క్. ఎవరిని చూసినప్పుడు అనుమానాలు కావా? మనిషి అనే వ్యక్తికి, చదువుకునే వ్యక్తికి అనుమానాలు రావా? ఇవన్నీ చూసినప్పుడు ఎందుకు నోరు పారేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఊరికనే? ఇంకా చాలా ఉన్నాయి ఎవిడెన్సెస్. ఇవన్నీ చూసినప్పుడు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చినప్పుడు క్లారిఫై కోసం అడుగుతున్నారు. మేము అడుగుతున్నాము, క్రైస్తవ లోకం అడుగుతుంది, హిందూ సహోదరులు అడుగుతున్నారు. కొంతమంది హిందువులంతా చెడ్డవాళ్ళు కాదు, అందరు మంచోళ్ళే. కానీ మనసులను వారి యొక్క మతం పాటు పేరు చెప్పుకొని పొల్యూట్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. అనేక మంది హిందువులు ఈరోజు మనకు ప్రవీణ మృతి పట్ల బాధపడుతున్నారు, సానుభూతి తెలియజేస్తూ ఉన్నారు, వారిగా న్యాయం కోసం పోరాడుతున్నారు. అనేక మంది ముస్లిం సహోదరులు ముందుకు వస్తున్నారు, నిలబడుతున్నారు న్యాయం జరగాలని. కానీ ఎందుకు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ కమ్యూనిటీస్ మధ్య, రిలీజియన్స్ మధ్య ఐక్యత లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు? దయచేసి మిమ్మల్ని వేడుకునేది ఒకటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు మీరు ఏ ఒక్క ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్నా రిలీజ్ చేయకండి. పీస్ఫుల్గా ఉండండి. ఏ ఎవిడెన్స్ ఉన్నా పోలీస్ వారికి తెలియజేయండి. పోలీస్ వారు అన్నారు కదా, ఏ ఎవిడెన్స్ ఉన్నా మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు, బయటికి తీసుకురావద్దు, మాకు కలవండి, మాకు ఇవ్వండి అని. మీరు ఎట్లా ఇస్తారండి? లైవ్లో ఎట్లా చేస్తారు? మీ వల్లనే కదా ఇప్పుడు అంతా ఇవన్నీ అనుమానాలు కానీ ఇవన్నీ కొట్టుకుసావడం కానీ. దయచేసి పోలీసు వారిని గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాము. మాకు మీ పట్ల పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది, మీరు న్యాయం చేస్తారని. ఎందుకంటే దైవజనుడి విషయమై మీరు పోరాడుతూ ఉన్నారు. దేవుడు తన పక్షంగా ఉన్నాడు, మీరు దేవునితో కూడా పోరాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తే నమ్ముతూ ఉన్నాం. గవర్నమెంట్ కూడా 100% సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకువెళ్తారని నమ్ముతూ ఉన్నాము. దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోస్ మీరు పబ్లిసిటీ చేయకండి. బాధాకరం ఏంటంటే కొంతమంది దైవజనులు కూడా ఆయన తాగాడేమని అంటున్నారు. మరి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో మీకే తెలియాలి. మీరు దైవజనులు కదా, అయితే మీరు తాగుతున్నారు ఇంటర్నల్గా. అన్న బహిర్గతంగా తాగింది, మీరు ఇంటర్నల్గా తాగుతున్నారా? మీరు నిజమైన దైవజనులు అయితే తాగరు కదా. మరి ఆ వ్యక్తి కూడా మీకంట 100 రెట్లు జ్ఞానం కలిగిన వ్యక్తి. అతను బయటికి వస్తే ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలో 100% తెలిసిన వ్యక్తి. తన వస్త్రధారణలోనైనా, మాటలోనైనా, ప్రవర్తనలోనైనా చాలా జాగ్రత్త కలిగి ఉండే వ్యక్తి ఆ వ్యక్తి. అందరి హృదయాలను గెలుచుకున్న వ్యక్తి. దయచేసి ఎవరి గురించి మాట్లాడుతున్నారో
చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. మీకు సబ్జెక్ట్ తెలియకపోతే కామ్గా ఉండండి, కానీ వ్యక్తిగత దూషణ చేయకండి, అతని క్యారెక్టర్ని అసాసినేట్ చేయకండి. రెండవది, మీరు నమ్మేది ఏంటంటే మీరు ఎంత చెడుగా ప్రబలింపజేస్తారో, ఎంత చెడుగా మీరు విస్తరింపజేస్తారో, నిజం తెలిసిన తర్వాత అంతకంటే ఎక్కువగా అన్న యొక్క మంచి అనేది లోకానికి తెలుస్తుంది. అందులో మేము సంతోషిస్తున్నాం. మేము బాధపడుతుంది అన్న చనిపోయాడని కాదు, ఏదో ఒకరోజు అందరూ చనిపోతారు. రెండవది, ఇతరుల వల్ల మాకు అవిశ్వాసం కాదు. మేము 100% ఏదో ఒక రోజు మేము చనిపోతాం, మనము చనిపోతాం. ఎవరైతే యేసుక్రీస్తు వారి యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ తీసుకొని బాప్తిసం తీసుకున్నారో వారికి పునర్జన్మ ఉంటుంది. ఈ యొక్క విశ్వాసం నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి ఒకానొక రోజున ప్రవీణుని కలుసుకోబోతున్నాం. కాకపోతే భౌతికంగా మన ఇద్దరు లేడు, దుఃఖం ఉన్నది, కానీ నిత్యరాజ్యంలో నుండి సంతోషం మాకున్నది. అలాంటి సంతోషం అనేకులకు లేదు. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ, వారికి మరణం లేదు, రెండవ మరణం మీద అధికారం లేదు వాళ్ళకి. అదే రీతిలో మరణము వాళ్ళ మీద అధికారం చూపించలేదు. ఎందుకంటే మరణం ముళ్ళను విరిచిన యేసుక్రీస్తు వారు దేవుడు. అందుకే మనం ఈస్టర్ జరుపుకుంటూ ఉన్నాం. గుడ్ ఫ్రైడే చరిత్రలో ఎందుకు జరుపుతున్నారు? రీజన్ లేకుండా జరుపుతారు గుడ్ ఫ్రైడే. ఆ వ్యక్తి మరణించిందనే గుడ్ ఫ్రైడే జరుపుతున్నాం. ఈస్టర్ ఎందుకు జరుపుతున్నాం? చరిత్రలో గవర్నమెంట్స్ ఎందుకు ఆమోదిస్తున్నాయి? రీజన్ లేకుండానే వాళ్ళు జరుపుతారా? యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడు కాబట్టే ఈస్టర్ పునరుద్ధాన దినం. ఈస్టర్ పునరుద్ధాన దినము. పునరుద్ధానము మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఎవరైతే యేసుక్రీస్తు వారికి నమ్మిక ఉంచుతారో అట్టి రీతిలో తిరిగి లేస్తారు. అది మా విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ. ఆ నిరీక్షణ బయట ఒకరోజు మేము కలుసుకోబోతున్నాం. పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో మేము ఉండబోతున్నాం. కాబట్టి దయచేసి సోషల్ మీడియాలో అన్న గురించి మీరు నోరు పారేసుకోకండి, వ్యక్తిగత దూషణ చేయకండి. తాగిండా రిపోర్ట్ వస్తుంది. ఒకవేళ అనుమానాలు ఉన్నాయి, ఆయన ఒకవేళ హత్య చేసి ఉన్నట్లయితే ఆయన తాపిస్తారు. చనిపోయే ముందు బలవంతంగానే తాపిస్తారు. ఒకవేళ అలా రిపోర్ట్లో వస్తే తాగినానా? మేము నమ్మం. 100% ప్రవీణ్ పగడాల అన్న తాగాడంటే మేము నమ్మము. ఏ క్రైస్తవ లోకము నమ్మదు. ఒకవేళ రిపోర్ట్లో వచ్చినను కూడా బలవంతంగా ఇంజెక్ట్ చేయించో లేకపోతే బలవంతంగా తాగించో అది చేసింది తప్ప ఆయన మనస్ఫూర్తిగా తాగింది అయితే కాదు. ఇది మేము నమ్ముతున్నాం. హీఈస్ అవర్ రోల్ మోడల్. ఈజ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద క్రిస్టియానిటీ. హీ నోస్ ఎవ్రీథింగ్. So he is a great preacher. He observes each and everything and he will teach each and everything. Without observance, without practicing what he is teaching, he will never teach. That we believe. We strongly believe that he did not consume alcohol. If it is in the report, we believe that somebody forced him to consume that. We strongly believe that. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తూ ఉన్నాము. ఏమండి అంటున్నారు, తాగుకుంటూ తూలుకుంటూ ఈవెన్ ఎస్ఐ గారు గిడానో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ గారు చెప్పారండి, మనం రోడ్ల మీద పోతుంటేనే బార్గేట్లు పెట్టి మరి మనల్ని చెక్ చేస్తూ ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. తాగిండని తేలితే పక్కనే కేసు నమోదు చేస్తారు, ఫైన్ రాసులు అన్నీ చేస్తారు. అవునా కదా? దాంట్లో పోయేటోళ్ళని ఆపుతున్నప్పుడు, కంటెదుట పడినప్పుడు ఆ తూలుతున్న వ్యక్తిని అలా ఎలా అలవ్ చేస్తారండి? నమ్మశక్యంగా ఉందా? అంత మంచి పోలీసులు ఉన్నారా? తాగినా సరే నువ్వు వెళ్ళని చెప్పేటట్టు మంచి పోలీసులు, ఎంకరేజ్ చేసే పోలీసులు ఉన్నారా? రెండోది కూడా చూసుకుంటే అది జావా హెల్మెట్, ఫారెన్ నుంచి వచ్చిన హెల్మెట్. మనం వింటూ ఉన్నాం, ఆ హెల్మెట్ పైన ఒక కారు వెళ్ళినా పగలదని. ఆ యొక్క ప్రమాదం జరిగిన ఇన్సిడెంట్ మనం చూస్తే మెయిన్ రోడ్డుకి 4-5 లేదా 6 అడుగుల డిస్టెన్స్. అలా అంత తక్కువ దూరం ఉన్నటువంటి స్థలంలో జస్ట్ బైక్ మించి పడగానే బ్రాండెడ్ హెల్మెట్ ఉండి కూడా అలా ఎలా చనిపోతారు? మళ్ళీ ఓన్లీ ముఖానికే గాయాలైనాయి.
అన్ని సీసీ ఫుటేజ్లో మాస్క్ ఉన్నటువంటి ఆ సందర్భాలు ప్రమాదం జరిగే దగ్గర మాస్క్ మడత పెట్టిండు అన్న. ఇక్కడ మాత్రం మాస్క్ ఒక్కటి లేదు. ఇది ఎక్కడి ఆలోచన ఏమో. మేము ప్రమాదము కాదు హత్య అనడానికి మరొకసారి అనుమానాలు వ్యక్తపరిచేలా ఎలా ఉన్నాయంటే, డెడ్ బాడీకి బ్లాక్ ప్యాంట్ లేదా బ్రౌన్ కలర్ ఉంటే అక్కడ వైన్ షాప్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి కానీ కూర్చున్న వ్యక్తికి కానీ బ్లూ ప్యాంట్ బ్లూ టీ షర్ట్. అన్న డెడ్ బాడీ చూసుకున్నట్లయితే బ్లాక్ టీ షర్ట్ లాగా ఉంది. మీరు బాగా గమనించండి, అన్నది బ్లాక్ మాస్క్. అక్కడ వ్యక్తి మీరు కొంచెం జూమ్ చేసి చూడగలనైతే వైట్ మాస్క్ లాగా ఉంటుంది. బ్లాక్ ప్లస్ వైట్ ఆల్సో ఉంటుంది, గమనించండి. అక్కడ మందు తీసుకున్న వ్యక్తి చేతికి వాచ్ ఉంటుంది, అన్న చేతికి వాచ్ ఉండదు. క్లిప్ రెడ్ కలర్ అయితే అన్న హెల్మెట్కి బ్లాక్ కలర్. చూడండి, పెదవి 2 ముక్కలైపోయింది, కానీ హెల్మెట్ మాస్క్ మాత్రం ఏం కాలేదు. ముఖమంతా చిత్తడైంది, కానీ కళ్ళద్దాలు మాత్రం విరగలే. ఒక సైడ్ ఒక గ్లాస్ మాత్రమే పోయింది, కానీ విరగలే. అది ఎలా సాధ్యమో? హెల్మెట్ ఉంది, అయినా చచ్చిపోయినారు. బ్రాండెడ్ హెల్మెట్. నెక్స్ట్, బండి మనిషి మీద ఒక దుప్పట్లాగా పరిచింది. ఇది ఎలా సాధ్యము? చూడండి, 3 గంటలు ఒక దగ్గర రెస్ట్ తీసుకున్నాడు, కానీ హెల్మెట్ తీలే, మాస్క్ తీయలే. రెస్ట్ తీసుకుంటేనే అన్ని తీస్తారు, ఫస్ట్ మాస్క్ తీయలే. ఇంకా మనం కొన్ని చూసుకున్నట్లయితే పోస్ట్ మార్టమే రాలే, ఇది ప్రమాదమే. ఎలా ఇవ్వగలుగుతాం మన ఇలాంటి స్టేట్మెంట్స్? దయచేసి మరల చెప్పేది ఒక్కటే, మేము నమ్ముతూ ఉన్నాము పోలీసు వారు కానీ గవర్నమెంట్ కానీ న్యాయం చేస్తుందని. అదే రీతిలో క్రైస్తవ లోకం ఎందుకు అనుమానపడుతూ ఉంది అంటే, ఈ ఆధారాలను బట్టి ఈ సోషల్ మీడియాలో వస్తున్న సీసీ ఫుటేజ్లో దొరికిన ఆధారాలను బట్టి. రెండవది అంటే ఇంకో విషయం కూడా ఏంటంటే, ఫోన్పేలో ఫోన్పే చెక్ చేస్తే ఈయన చేసిండు, అన్న ఫోన్పేలో నుంచి అది ట్రాన్సాక్షన్ జరిగితే అన్నీ దాగినని అనుకోవడానికి అది అధికారం లేదు. అంటే అనుమానం మనం ఎలా వ్యక్తం చేయపరచవచ్చు అంటే, ఆల్రెడీ అన్న ఫోన్ని ఎవరో తీసుకొని ఆయన ఫోన్లో చేసిండొచ్చేమో. సరే ఆలోచించాలి. అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. అనుమానాలను వాటిని ఆ అనుమానాలు కాకుండా నివృత్తి పరచాల్సినటువంటి బాధ్యత పోలీస్ వారిది. దయచేసి ఎవరు ఏమి మాట్లాడద్దు. వారు నోరు తెరిచేంత వరకు ఎవరు నోరు జారకండి. అన్న విషయంలో ఎవరు తప్పుగా మాట్లాడద్దు. మీరు ఏది అనుకున్నా మేము 100% నమ్మేది ఒక్కటే, అన్న తాగలేదు, అంత ఈజీగా చనిపోయే వ్యక్తి కాదు. సో మాకు అనుమానాలు ఉన్నవి. రిపోర్ట్ వచ్చినా సరే, ఒకవేళ రిపోర్ట్ తాగిండు అని వచ్చినా మేము నమ్మము. కాబట్టి మేము తెలియజేసేది ఒక్కటే, మా క్రైస్తవుల తరఫున కానీ మా యూత్ ఆర్సీబీ చర్చ్ తరఫున కానీ మేము తెలియజేసేది ఒక్కటే, దయచేసి రిపోర్ట్స్ వచ్చేంత వరకు, న్యాయం జరిగేంత వరకు ఏ ఒక్కరు కూడా చనిపోయిన వ్యక్తి కొరకు నోరు జారకండి. అది మనం నేర్పియట్లే, కొత్తవి తీసుకురాకండి. అదే రీతిలో దయచేసి పోలీసు వారు నోరు తెరిచేంత వరకు ఎవరు ఎలాంటి ప్రెషర్ పెట్టద్దు. ఎందుకంటే రాజకీయ నాయకులైన అడిగేది పోలీసు వారిని, సేవకులైన అడిగేది పోలీసు వారిని, విశ్వాసులైన అడిగేది పోలీసు వారిని, ఎవరు వచ్చి అడిగినా పోలీసు వారు. వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది. వారిని పీస్ఫుల్గా ఉంచగలిగితే అన్ని కోణాల దర్యాప్తు చేసి నిజాలు వాస్తవాలు బయటికి తీసుకురాగలుగుతారు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో దాన్ని బట్టి మన రిపోర్ట్ని బట్టి మనం ముందుకు సాగడం జరుగుతుంటుంది. కాబట్టి దయచేసి ఏ ఒక్కరు నోరు జారకండి. అదే రీతిలో ప్రార్థించండి, కంటిన్యూస్గా ప్రార్థించండి. కుటుంబ ఆదరణ కొరకు, ఆగిపోయిన మినిస్ట్రీ జరగాలని, ఇంకా అన్ని ఆశతో తలపెట్టాడో అవన్నీ ముందుకు సాగాలని, ఆ బరువు బాధ్యతలు మోసేటువంటి ఆ యొక్క దైవజనులు, కమిటెడ్ పర్సన్స్ ముందుకు రావాలని ప్రార్థనలు పెట్టండి. సో మరొకసారి తెలియజేసేది, ఏ ఒక్కరు దయచేసి నోరు జారకుండా వాస్తవాలను గమనించండి. ఒకటే, కొంతమంది అంటున్నారు ఇది ప్రమాదం అని. ప్రమాదము అని అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలకు
వారు రుజువులు చూపిస్తారు, చూపించాలి. హత్య అనడానికి ఇక్కడ ఉన్నటువంటి అనుమానాలు మేము వ్యక్తపరుస్తున్నాం. వీటిని బట్టి ఇంతకుముందు చూపించిన ఎవిడెన్స్ని బట్టి ఇది హత్య అని మేము అనుమానిస్తున్నాం. దానికి నివృత్తిపరచాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వెయిట్ చేద్దాం. సో అంతవరకు దయచేసి ప్రార్థించండి. సో అందరూ ఏకీభవించండి, ఐక్యత కలిగి ఉండండి. సో ఎక్కడికి వెళ్ళినా ఒక యూనిటీని మెయింటైన్ చేసుకోండి. సో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని కృపను బట్టి ఇంకా ముందుకు సాగుతాము. మరొకసారి కోల్పోయిన అన్న కుటుంబానికి మా తరపున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ ఈ యొక్క కేసు నిజాయితీగా సత్యం కలిగినటువంటి పూర్తి న్యాయం జరిగేంత వరకు జరగాలని కోరుకుంటూ, జరిగేంత వరకు ప్రార్థిస్తూ, అన్ని రకాలుగా మనం సపోర్ట్గా ఉంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ, దేవుడిచ్చిన అవకాశానికి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేవుడి మనందరినీ దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.